అదిగో అప్పుడు వచ్చింది నైమిషారణ్యం. అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిథిలమై పడిపోయింది. ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కూర్చుంటే మహాత్ములైన వారు తపోనిష్టాగరిష్ఠులు అక్కడ కూర్చున్నారని 88,000 మంది ఋషులు చేరారట నైమిషారణ్యంలో ప్రారంభంలో. అంతమంది మహర్షుల యొక్క పాదధూళి చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు ఒక ప్రత్యేక కారణానికి, రాక్షస సంహారానికి. ఆ ప్రదేశంలోనే అనేక వేల మంది ఋషులు కూర్చుని వాళ్ళు సరస్వతీదేవిని ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినప్పుడు ఆవిడ సంతోషించి కాంచనాక్షి అన్న పేరుతో ప్రత్యేకంగా ప్రవహించింది నైమిషారణ్యంలో. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గోమతీ నది యందు ధర్మచక్రం తిరిగింది అని చెప్తారు. ధర్మచక్రం తిరగడము అన్న మాటకు అర్థం ఏమిటో నేను నిన్ననే మీతో మనవి చేశాను. అది కదులుతుంది. ధర్మము ఒకలా ఉండేది కాదు, ధర్మము అస్తమానం మారిపోతుంది. నేను ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం, వేదిక దిగిపోతే నాదొక ధర్మం. నేను వేదిక మీద కూర్చున్నప్పుడు మీరు నాతో ఒకలా ఉండాలి, నేను వేదిక దిగిన తరువాత మాట్లాడితే ఒకలా మాట్లాడాలి. నేను నా భార్య దగ్గర నిలబడితే నాది భర్తృధర్మం, నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం, నేను నా కూతురు దగ్గర నిలబడితే నాది పితృధర్మం, నా తండ్రి దగ్గర నిలబడితే పుత్రధర్మం, నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం. ఎక్కడి ధర్మం అక్కడే. ధర్మం ఒక్కలా ఉండదు. ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది, మీరున్న పరిస్థితిని బట్టి మారిపోతుంది. కాబట్టి ఒకలా ఉండకుండా మీరున్న దేశకాలాదులను ఆశ్రమమును బట్టి మారేది ధర్మం. కాబట్టి చక్రం తిరుగుతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు అంటే, ఏది కదలని చిట్ట చివరి స్థితో, ఏది పరమసత్యమో, దేనికి మార్పు లేదో, ఏది షడూర్ములకు అతీతమో, ఏది షడ్వికారములకు అతీతమో అటువంటి సత్యమైన ఆత్మ ఎరుకలోకి వస్తుంది. ఆత్మ కొత్తగా దర్శనం అవ్వడం ఉండదు, ఆత్మ తెలియబడుతుంది. ఎందుకంటే ఉన్నది ఆత్మయే. ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి యందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మచక్రము అక్కడ ఉన్నటువంటి గోమతీ నది జలములలో తిరిగిందిట. అందుకే నైమిషారణ్యానికి వెళ్లి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాన్ని వింటారు. కారణం ఏమంటే ఆ నైమిషారణ్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపస్సులు చేసినటువంటి ప్రదేశం. అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము, ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో. అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది. ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్ర యాగంబు ముగి చెయ్యుచున్నా. అక్కడ శౌనకుడు అనబడేటటువంటి కులపతి ఉండేవారు. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నవాడై, వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణము ఇటువంటి 6 కూడా వేదము, వేదాంగములు అంటారు. వేదాంగములతో కూడినటువంటి 4 వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు 11,000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేదపాఠాలు చెప్పడానికి అవకాశాన్ని, వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. కాబట్టి శౌనకుడు కులపతి. అక్కడ నైమిషారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు. అంటే ఆయన 4 వేదములు చదువుకుని 6 వేదాంగములను చదువుకున్నవాడై మౌని. ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడూ తనలో తాను మననము చేస్తుండేవాడు. అది చాలా చాలా గొప్ప విషయం. వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది. ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది. పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే
పద్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు. కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది. కాబట్టి పుస్తకంలో ఉన్నది నీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే కారణం. ఎంత లోపల తిప్పుతాడో, విన్నదాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే చాలా చమత్కారం ఒకటి ఉందండి. దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు. ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు, పాడు చేస్తారు. కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు. పట్టుకెళ్ళి దధీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యనంతటినీ పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు దధీచి ఎక్కడ దాచాలి? ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి అస్థిగతం చేసేశాడు. ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీలో పెట్టేసుకోవడం. ఐశ్వర్యాన్ని మీదిగా చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దానం చేయలేదు. కాబట్టి దేని ఏది చేస్తే మీదవుతుందో తెలుసుకుని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతినివ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది మీరు చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావడము అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు, ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా కాదు, అది అలవాటుగా మారి తిరుగుతూ ఉండాలి. అలా తిరగడం చేత, మననము చేత ఆ విద్య ఏది ఉందో అది కరతలామలకం అవుతుంది. అది స్ఫురణ యందు నిలబడిపోతుంది. ఆ నిలబడినది ఏదుందో అంతిమ శ్వాస యందు స్మరణ దాని యందు నిలబడుతుంది. అది అభ్యున్నతి కారకమవుతుంది. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ చిట్ట చివరి ఊపిరి ఎవరిది ఎలా వెళ్ళిపోతుందో, ఆ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తుందో చెప్పారు ఆయన. తన వారి మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నా, తన శత్రువు మీద వ్యామోహం పెట్టుకున్నా తిర్యక్కుగా వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా మాత్రమే ఉండే ప్రాణిగా వెళతాడు. ఇక నిలువుగా వెన్నుపాము ఉండదు. అంటే మనిషిగా ఉండడు. దేనిగా ఉంటాడు అంటే కుక్కగానో, పిల్లిగానో, పందిగానో ఏవైనా వెన్నుపాము అడ్డంగా ఉండవలసింది. అటువంటి ప్రాణి ఎవడు శాస్త్రముని నిరంతరము తలుచుకుంటూ ఉంటాడో. ఎందుకని? స్మరణ మనసు మీద ఆధారపడుతుంది, మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరిని కానీ మీరు నియంత్రించగలిగితే మనసు నియంత్రింపబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం దేనికి చెయ్యాలి అంటే మనసుని నిలబెట్టడానికి చేస్తారు. మనస్సుని నిలబెడితే ఏమవుతుందంటే సంకల్ప వికల్పములు ఆగుతాయి. సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి. ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది. ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం వచ్చింది. మీరు చూడండి, మనసుని విడిచిపెట్టారనుకోండి ఇన్నిటినో సృష్టిస్తుంది. అంతే, ఎక్కడలేని ఆందోళన పుడుతుంది. ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామం చేసేది దేనికి అంటే ప్రాణాయామముగా కాదు ఆరోగ్యకారకం. ప్రాణాయామము మనసును నియంత్రించే సాధనంగా ఆరోగ్యకారకం. కాబట్టి నన్నయ్య గారు ఒక్క మాట అన్నారు అంటే శీసపద్యంలో ఆయనేమి ఊసుపోక ఏదో అనేటటువంటి మాట కాదు. నైమిషారణ్యమో అని ఆయన అన్నారు అంటే అంత పరమ పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ శౌనకుడు ఉన్నాడు. ఆయన తానొక్కడే అనుభవించేవాడు కాదు. ఆయన ఇన్ని చదువుకున్నవాడై ఆయన గొప్పతనం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్పేవాడొచ్చాడు అంటే చేతులొగ్గి నమస్కరించి అయ్యా మీరు చెప్పండి అని ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చొని పరమ ప్రీతితో, పరమ భక్తితో, పరమ గౌరవంతో అడిగి తెలుసుకుంటాడు. భారతం లాంటి గ్రంథాలని మీరు పరిశీలనం చేసి జాగ్రత్తగా చదివినా విన్నా ఇది చెప్పండి అని అడిగేటప్పుడు ఎంత మర్యాదగా అడగవలసి ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఆ భారతాన్ని సరిగ్గా చదవకపోతే, సంస్కారంలో దోషం ఉంటే ఎప్పుడు ఏది ఎలా అడగాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి నైమిషారణ్యం అనేటటువంటి పుణ్యక్షేత్రంలో శౌనకుడనేటటువంటి పరమ మౌని
ప్రతిరోజు 11,000 మందికి అన్నదానం చేశాడు మహానుభావుడు. భోజనం పెట్టి వేదవేదాంగములను శ్రవణం చేయించేవాడు. ఆయన పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు. ఆయన ఇన్ని చదువుకున్నవాడు, పరమ మౌని అయినవాడు, చుట్టూ బ్రహ్మర్షులతో కూడి ఉన్నటువంటి వాడు. ఆయన చేస్తున్నదేమిటి అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్రయాగాన్ని చేస్తున్నట్టు. యాగములు అనేకమైనటువంటి యాగములు ఉంటాయి. మళ్ళీ ఇందులో సత్రయాగము అని ఒక యాగం. ఈ సత్రయాగం చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రాహ్మణుణ్ణి దానం పట్టమని చెప్పింది శాస్త్రం. ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచ్చుకోవడం అంటే, ఇచ్చిన పంచెల చాపల్లా తాను కట్టేసుకోకూడదు. పంచెల చాపులు పుచ్చుకుంటే ఒక 5 or 6 తాను కట్టుకోవడానికి ఉంచుకుని మిగిలిన పంచెల చాపులు తీసుకెళ్లి వేరే ఉంచాలి. ఉంచి దేవాలయంలో శారదా నవరాత్రులు అవుతున్నాయండి అన్నారనుకోండి, దీక్షావస్త్రాలుగా కట్టుకోండి ఋత్విక్కులకి తీసుకొచ్చి ఓ 10 or 15 పంచెల చాపులు ఇచ్చేసేయాలి. బ్రాహ్మణుడు నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, కేవలము ఉన్నదాన్ని తాను అనుభవించుట కాదు, వైదిక సంస్కారము పెరగడానికి మళ్లీ తనకి వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా ఇచ్చేస్తూ ఉండాలి. తాను అనుభవించడానికి బ్రాహ్మణుడు పుచ్చుకోకూడదు. అందుకే బ్రాహ్మణుడి జీవితము అంత నిరాడంబరంగా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణం అదే. కాబట్టి సత్రయాగము అన్న మాటకు అర్థం ఏంటంటే, దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు, చేయించేవారు ఉంటారు యాగాన్ని. యజమాని అంటే కోరిక ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతుంది. దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. దశరథ మహారాజు గారు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. వశిష్ఠుడు అన్నాడు అశ్వమేధయాగం చెయ్యాలన్నాడు. అశ్వమేధయాగం చేస్తే ఏమవుతుంది? వశిష్ఠుడికి ఏం కలిసి రాదు. సంతానము కలగకుండా ఏ దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది. ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది వశిష్ఠుడు చెప్పాడు. ఇప్పుడు ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది. ఇప్పుడు ఏం కావాలి? సత్పుత్రులు కావాలి. పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు. పాపం పోయింది, ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు. ఇప్పుడు ఇష్టి చేశాడు, పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు పైకి వచ్చాడు. యాగము అన్న మాట, హోమము అన్న మాట, బలి అన్న మాట 3 ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. యాగము, యాగశాల అని ఉంటాయి. ఇప్పుడు పొద్దున్న కుంభాభిషేకానికి వేస్తారు పక్కన యాగశాల. యాగశాల ప్రవేశమే అద్భుతమైన విషయం. అసలు ఆ దీక్షావస్త్రాలు కట్టుకుని మంగళవాయిద్యాలతో లోపలికి వెడతారు. అందరూ యాగశాలలోకి వెళ్ళకూడదు. యాగశాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి మనమందరం. యాగశాలలోకి ఋత్విక్కులు వెడతారు. వెళ్లి అగ్నిముఖంగా హవిస్సునిస్తారు. ఇచ్చి దేవతల్ని పిలిచి పట్టుకెళ్ళండి అని ఇస్తారు. అంటే వాళ్ళకి అన్నం పెడతారు. అగ్నిముఖంగా వాళ్ళ అన్నం తింటారు. వాళ్ళ అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు. ఇవాళ మంది పిలుస్తారు, వీళ్ళు అన్నం పెడతారని. మనం పిలిచామనుకోండి, భోజనానికి రండి అంటాం, తప్పు. దేవతార్చనకి రండి అన్నారు. వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు. వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటే ఎందుకు కూర్చున్నాడు? భోజనం పెడతారని కూర్చున్నాడు. అలాగే యాగశాల నిర్మాణం చేసి నాందీ ప్రస్తావన చేసేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్సు కోసం. అందుకని యాగశాలలోకి అందరూ వెళ్లరు. దానికి తగిన నియమపాలనం చేసేవాళ్ళు దీక్షితులు. అందుకే యాగం చేస్తేనే దీక్ష అన్న పేరు వచ్చింది. దీక్షావస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగశాలలోకి ఎడతారు. అటువంటి హోమగుండం, ఆ హవిస్సు, ఋత్విక్కులు, దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఇప్పుడు దేవతలందరికీ ప్రదక్షిణం అయిపోతుంది. వారిని కుడి భుజం వైపు కుంచుకుని తిరిగాడు కాబట్టి ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇటుపక్క నుంచి మీరు అటుపక్కకు వచ్చినా ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపుకి మారకూడదు. అలా మారకుండా ఉంటే, నేను ఇప్పుడు అటు వచ్చి నించున్నాను అనుకోండి, ఈ వేదిక నాకు కుడి భుజం వైపుకుంటుంది. నేను ఇటుపక్కకు వచ్చి నించున్నాను అనుకోండి, వేదిక నాకు ఎడం భుజం వైపుకుంటుంది. ఎడమ భుజం వైపుకి ఉన్నది అంటే పూజనీయత తరిగిపోతుంది. కుడి భుజం వైపుకు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గుండ్రంగా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి. అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు ఏమిటంటే, దీనికి గుండ్రంగా తిరిగేటప్పుడు కుడి భుజం దీని వైపుకే ఉండాలి.
ఇది ఇంత పవిత్రమైన వస్తువు కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలో ఉన్న శక్తి నా మీద ప్రసరిస్తుంది, ప్రసరించి నాకు అభ్యున్నతినిస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే దేవతామూర్తి కింద యంత్రం ఉంటుంది. ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టూను. మీరు మౌనంగా ప్రదక్షిణం చేయాలి. ఊసుపోని కబుర్లు చెప్తూ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే ఉన్న ఫలితం రాదు కదా. దేవాలయాలకు మళ్లీ మళ్లీ కుంభాభిషేకాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కలియుగంలో దేవాలయాల యొక్క శక్తి క్షీణించిపోవడానికి కారణం అదే, అమర్యాదతో కూడినటువంటి నడవడి దేవాలయంలో. కుడి భుజం వైపుకి దేవాలయం యొక్క గోడని ఉంచి చుట్టూ తిరుగుతాడు మౌనంగా. అప్పుడు ఆ యంత్రము యొక్క శక్తి తన మీద పడుతుంది. అందుకే ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు. మీరు రామాయణ మహాకావ్యాన్ని చదివితే ప్రతి చోట రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసి వెడతాడు, అప్రదక్షిణంగా వెళ్ళడు. మహాభారతంలో మీరు విరాట పర్వం చూస్తే అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడితే సారథి ఉత్తర కుమారుడితో చెప్తాడు, నీవు రథం నడిపేటప్పుడు ఎప్పుడూ ద్రోణాచార్యుల వారికి కాని భీష్మాచార్యుల వారికి కాని నా ఎడంభుజం వేపుకి వాళ్ళ రథాలు ఉండేటట్టు తోలకుసుమా. వారు పూజనీయులు, మహానుభావులు, వారు నా గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపుడు, వారు నా ఎడంభుజం వైపుకు ఉండకూడదు. ఎప్పుడు నా రథం వెళ్ళినా నా రథానికి వారు కుడి పక్కన ఉండేటట్టు రథం నడుపు అంటాడు. అంతటి ధర్మైకమూర్తులు కాబట్టే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు, అంతటి మహోజ్వలమైనటువంటి స్థితిని పొందగలిగారు. కాబట్టి ఆచరణాత్మకమై ఉంటుంది. అదే ధర్మము అన్న మాటకు అర్థము అని నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఆయన సత్రయాగం చేశాడు. సత్రయాగంలో యజమాని కొరకు చెయ్యరు యాగాన్ని. ఎవరు ఋత్విక్కులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. అంటే వారే చేస్తారు, వారే కోరికను కూడా కోరుతారు. ఇప్పుడు శౌనకుడికి కోరికే ఉంటుంది, శౌనకుడున్న చోట చేరిన వాళ్ళకి కోరికే ఉంటుంది. వాళ్ళందరూ కలిపురుషుడు యొక్క ప్రభావం మా మీద పడకూడదు, ఈశ్వరానుగ్రహం కావాలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు. అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించవలసి వస్తే దేని గురించి విచారించాలి? అయ్యో మేమంటే ఈ నైమిషారణ్యం చేరుకున్నాం, ఈ నైమిషారణ్యంలో ఇక్కడ కూర్చుని మేము జపం చేసుకుంటున్నాం, పురాణ కథలు వింటున్నాం. కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు, సంసారంలో మగ్గిపోతున్న వాళ్ళు ఈ భూమండలం మీద కలిపురుషుడు యొక్క ఉద్ధతికి వాళ్ళు వశులైపోతున్నారే. కాబట్టి ఇప్పుడు లోకము యొక్క ప్రయోజనము కొరకు లోకమంతా శాంతిగా ఉండాలి, కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత బాధపడకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు, కాబట్టి యజమాని లేడు, కోరిక లేదు. కాబట్టి ఋత్విక్కులే యజమానులుగా ఉండి 12 సంవత్సరముల దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు శౌనకుడు. ఆ అరణ్యం ఇటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది. అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి. నన్నయ్య మహానుభావుడు మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ 2 పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని వెడతారు. ఆయన రోమహర్షణుని యొక్క కుమారుడు, ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన్ని సౌతి అంటారు. రోమహర్షుడిని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు. మళ్ళీ నేను మీతో ఒక 2 మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది. ఆయన ఎవరు అన్నది, అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా. ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు. ఆయనకి అసలు రోమహర్షణుడు అన్న పేరు ఎందుకు వచ్చింది, సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మ చేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షణుడు సూతుడు, కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు. మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు. పృథు మహారాజు గారు ఒకనకొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు. అగ్నికుండ సముద్భూత సూత నిర్మల మానస. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారందరూ. అగ్నిగుండ సముద్భూత, అగ్నిగుండంలోంచి జన్మించిన వాడా, నిర్మల మానస, నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసుడికి శిష్యుడయ్యాడు.
శిష్యుడై పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా అష్టాదశ మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు. పొంది ఈ పురాణములనన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు అలా పెట్టుకోవాలి ఆయన అంటే, ఆయనకేదో ఉబుసుపోక చెప్పినటువంటి వాడు కాడు. ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే, ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే, లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవట. అంత పరవశంతో ఆయన చెప్తాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలొచ్చి వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉండేటట్టుగా వింటుండేవారట ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని. అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచారు. అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచారు. అటువంటి సూతుడు రోమహర్షణుడు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం చేస్తుంటాడు. ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలుసా అండి? పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదం ఉంటుంది. వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. సత్యం వద ధర్మం చరా అంతే, ఇంకేం అందం ఊరుకుంటుంది. ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచారకాండని స్మృతులు చెప్తాయి. స్మృతి అంటే ఏ ఋషి వాటన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడనుకోండి, యాజ్ఞవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి. మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి. ఇలా వస్తాయి. ఈ స్మృతికి ఆధారం శృతే, వేదమే. వేదం నుంచే తీస్తారు. కాబట్టి శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అన్నాడు. దిలీపుడి కోసం అని చెప్పి ఆయన, మా దిలీపుడు మహానుభావుడు ఆ గోవుని రక్షణ చేసినటువంటి సందర్భంలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఈ ప్రయోగం చేస్తాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అని. ఆవు వెంట దూడ వెళ్ళిపోయినట్టు వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతులు చెప్తాయి. కానీ అక్కడక్కడక్కడక్కడ చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు. క్రోడీకరించి చెప్తే దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు శృతి స్మృతి ఈ రెండు ఏం చెప్తాయంటే మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణికంగా మనకి చెప్తాయి, ఈశ్వరవాక్కు కాబట్టి. కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుదురుకోవాలనుకోండి, పురాణం వినాలి. పురాణం వింటే వేదాన్ని స్మృతిని విన్నట్టే. ఎందుకని? ధర్మంచరా, నువ్వు ధర్మమునే అనుష్ఠించు. ధర్మమే అనుష్ఠిస్తే ఏమవుతుందండి? రామాయణం విను, నీకు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో, ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదంలో ధర్మంచరా అన్న మాటని రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మీకు ధర్మమునందు పూనిక కల్పిస్తుంది. అయితే మళ్ళీ పురాణానికి చరిత్రకి ఓ తేడా ఉంటుంది. పురాణంకి చరిత్రకి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడుంటుందంటే, ఒక వ్యక్తి పుట్టుక, ఒక వ్యక్తి పెరుగుదల, ఒక వ్యక్తి మరణము వరకే చరిత్ర మాట్లాడుతుంది. కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఎన్ని విజయాలు సాధించారు, వెంకటరమణుని ఎలా సేవించారు, ఎలా మరణించారు, ఇవి చెప్తుంది. అది పురాణం చెప్పిందనుకోండి. కృష్ణదేవరాయల వారి జీవుడు కృష్ణదేవరాయల వారిగా వచ్చి ఇంత గొప్ప వాడై ఆంధ్రభోజుడన్న కీర్తి ఎందుకు పొందగలిగాడో చెప్తుంది. కృష్ణదేవరాయల వారి శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడో కూడా చెప్తుంది. అందుకే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ, అక్కడ సర్గ ప్రతిసర్గ నియమంతో వంశాన్నంతటినీ మన్వంతరములన్నింటినీ వర్ణిస్తూ జీవుడు ఎలా వైక్లభ్యాలు పొంది శరీరాల్ని మార్చుకుని చిట్ట చివరికి ఈశ్వరుడు ఎందుకు చేరాడు అన్న విషయాన్ని వర్ణిస్తుంది. భరతుడు అంతారణ్యానికి వెళ్ళి ఒక లేడీ మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళీ దేనిగా పుట్టాడు. అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది, అదే చరిత్ర అనుకోండి.
ఆయన ఒక శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది. అందుకే చరిత్ర ఆత్మోద్ధరణకు హేతువుగా నిలబడుతుందని చెప్పడం కష్టం. కానీ పురాణం మాత్రం ఆత్మోద్ధరణకి హేతు అవుతుంది. శృతి యందు స్మృతి యందు ఉన్నదాన్ని పురాణము భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. శృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పలేరు, కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పగలరా అంటే చెప్పడం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనడానికి ఏం ఉండదు. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రకృష్ట వచనం. బాగా ఊపి చూసి కర్ర బాగా పాతుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి. అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది. మనం ధర్మమునందు అనురక్తులమయ్యేటట్టు చేస్తుంది. అందుకు ప్రవచనం చేశారు. సూతుడు చేసిన, రోమహర్షణుడైన సూతుడు చేసిన, ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసిన, దేని కొరకు చేశారు ప్రవచనం అంటే వాళ్ళకేదో ఉబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కారు. అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో, ఏ సంప్రదాయంలో, ఏ విశ్వాసంలో మీకు కనపడదు. పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. కాదు, మీకు ఒక యథార్థం చెప్తాను. దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారనుకోండి, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి? అక్కడ భారతం చెప్పి ఉంటే. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా, దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా, అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే భారతం వినని వారు ఉండరు. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. ఇదే భారతాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి, మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో, షూ కీపింగ్ స్టాల్ లేదనో మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు. చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తారు. అంత పరమ పవిత్రమైన భారతాన్ని, పంచమ వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది. అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి, మీరు చెప్పులు విప్పి లోపలికి వస్తారు. ఈశ్వరుని యొక్క సముఖంలో, ఆయన ఎదురుగుండా, ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొందే అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రములు తెగేసి చెప్తారు. ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప. ఎందుకని? ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే, ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట ఆయన అక్కడికి వచ్చారు. ఆయనకెవరు కనబడ్డారు? శౌనకుడు, శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి? కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడిన వాడు ధన్యతని పొందినవాడు తప్ప, ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడిన వాడు అవకాశం వచ్చినా జార విడుచుకున్నవాడు. ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు, అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ నైమిషారణ్యంలో చేరాం, ఇక్కడ 12 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం, మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు వినడమనందు అనురక్తులమైనటువంటి వాళ్ళం. నీవు మాకు ఏమైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఈ మధ్యకాలంలో ఏం చూశావు, ఏ తీర్థముల యందు స్నానం చేశావు, ఏ క్షేత్రములు చూశావు అని అడిగారు. మనకి శాస్త్రంలో ఇదో గమ్మత్తైనటువంటి మాట, తీర్థయాత్ర అంటాం తప్ప క్షేత్రయాత్ర అనం. నిజానికి వాడు వెంకటాచలం వెళ్ళొచ్చాడు, తిరుపతి వెళ్ళొచ్చాడు, ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారు అనుకోండి, తీర్థయాత్రకి వెళ్ళానండి అంటాడు.
తీర్థయాత్రకి వెళ్ళానన్నావు కదా, ఏం చేశావు? వెంకటాచలం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్ లో గీత వేసుకుని స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొచ్చాడు స్వెటర్ వేసుకుని. అదే తీర్థయాత్ర కాదు. ప్రకృష్టమై పరమ పవిత్రమైన ప్రదేశముల యందు అనేకమైన పేర్లతో తీర్థములుంటాయి. ఒక వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి, ఎన్నో తీర్థములుంటాయి. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని యందు స్నానం చేస్తే మీకు ఇచ్చే శక్తి ఏమిటిస్తారో తెలుసా అండి? మీరు ఒక యజ్ఞము చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. యజ్ఞము చేస్తే సోమయాజి అంటారు. వాడు యజ్ఞం చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ప్రవేశించేది ఎందుకు అంటే యజ్ఞం చేయడం కోసం, యాగం చేయడం కోసం. యజ్ఞయాగాదులు జరిగినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం కోసం, వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం. ఏది చెయ్యగలిగితే అది చెయ్యాలి యజ్ఞయాగాది క్రతువులలో. కానీ వాడు అన్ని చెయ్యలేకపోతున్నాడేమోనని అనుగ్రహించి ఈశ్వరుడు కలియుగంలో తీర్థములను ప్రవహింపజేశాడు. తీర్థము వేరు, నది వేరు. తీర్థమునందు స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు. వేదంలో చెప్పారు ఈ మాట. కాబట్టి తీర్థమునకు వెళ్ళిన వాడు ఏం చెయ్యాలి అంటే, యాత్రకు వెళ్ళిన వాడు తీర్థంలో స్నానం చేసి రావాలి. వాడు తీర్థంలో స్నానం చేసి వచ్చిన వాడు కనుక వాడు యజ్ఞము చేసి వస్తున్న వాడితో సమానం. కాబట్టి ఇప్పుడు వాడు స్నానం చేసి ఉన్నాడా లేడా చూడరు. వాడు రైలు దిగ్గానే కనపడినా తీర్థయాత్రకు వెళ్ళొచ్చాడంటే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. యజ్ఞం చేసి వస్తున్న వాడితో సమానం అవుతాడు. అందుకని యాత్రకు వెడితే స్నానం చేస్తాం. అందుకు కదా మనం కాంచీ క్షేత్రానికి వెడితే అందరం కలిసి చక్కగా అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయంలో రథసప్తమి నాడు సంకల్పం చెప్పుకుని అందరం ఆ జిల్లేడాకులు రేగుపండు పెట్టుకుని, అవన్నీ ఎందుకు పెట్టుకుంటారో ముందు 4 మంచి మాటలు చెప్పుకుని సంకల్పం చేసుకుని అందరం అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి వచ్చాం. అది చెయ్యాలి. అలా చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ అక్కడ చేరి ఉన్నది ఎందుకు అంటే, నువ్వు ఏ ఏ తీర్థములలో స్నానం చేసి వచ్చావు నీకన్నీ తెలుసు. నువ్వు పురాణ వాంగ్మయం అంతా చదువుకున్నావు కాబట్టి ఎక్కడ ఏ క్షేత్రం ఉందో తెలుసు, ఏ తీర్థం ఉందో తెలుసు.